అదే చెప్తున్నా టీడీపీలో ఈ సొల్లువాగుళ్ళు ఇంకా జగజ్జపం మానేయండి అయ్యా. మీ పరిపాలన ప్రజలు మిమ్మల్ని అధికారం ఇచ్చారయ్యా. ఈ పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరు చేయాల్సిన పనులు చేయండి. ఇంకా ఈ జగన్ జపం వైఎస్ఆర్సీపీ జపం చేసుకుంటూ కాలం ఎన్నాళ్ళు గడుపుతారు? డైవర్ట్ చేయడానికి జనాల్ని అయిపోయింది. మీరు అన్నీ చెప్పాల్సింది ఎన్నికలప్పుడు చెప్పేశారు. ఇంక ఎన్నికల బోర్డు నుంచి రూలింగ్ మోడ్లోకి రండి. ఎన్నికల మోడ్లో అన్నీ చెప్పారు. ఇవన్నీ వాగారు, వాళ్ళు వాగారు, మీరు వాగారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు అంటూ అన్నీ ఉన్నాయి. ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు తక్కువ తిట్టారు లెక్కలు చూడాలి తప్పితే అందరూ వాళ్ళు తిట్టారు, మీరు తిట్టారు, వాళ్ళు అన్నారు, మీరు అన్నారు, అన్ని రకాల న్యూసెన్స్ నాన్ సెన్స్ మాట్లాడుకున్నారు రెండు వర్గాలు. అయిపోయింది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు. మీ అబద్ధాలు, మీ నిజాలు ఏమైతేనే, మీ డ్రామానా, మీ మెహర్బాని మాటలా, ప్రజల్ని మభ్యపెట్టడానికి పెట్టిన మాటలా, లేకపోతే అవి పచ్చి నిజాలా, ఏమైనా ప్రజలు నమ్మారు. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు, మీకు అధికారం ఇచ్చారు. ఇంకా ఈ జపం ఎందుకని? పరిపాలన చేయండి. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం పీకాడు, ఆయన కూర్చున్నాడు, ఆయన వంగున్నాడు, మేము నుంచున్నాం, ఆయన వంగాడు, నా సిల్లీగాను చీప్గాను ఉన్నాయి. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేదానికి ఒక వికృతంగా ఉంది. మీరు మాట్లాడాల్సింది ఇప్పుడు మేము చేసాం, మమ్మల్ని నమ్మి ప్రజలు గెలిపించారు, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇదిగో ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, చెయ్యండి. 40 రోజులే అయింది కానీ 40 రోజులే అప్పుడే తొందరపడలేదు. 40 రోజులు మేము తొందరపడలేదు. 40 రోజులు మీరు యూటర్న్లు చేస్తున్నారు. అమ్మదీవెనలో యూటర్న్ చేశారు, బస్సు యాత్రలు యూటర్న్ చేశారు, మళ్ళీ గ్యాస్ దానికి 300కి ఇస్తామన్న దాంట్లో అనేక కండిషన్స్ పెడుతున్నారు. ఇవన్నీ ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు చెప్పలా మీరు? ఆ రోజు ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పలా? ఆ రోజు ఇచ్చేస్తాం, డోర్లు తెరిచేస్తాం, మీకు ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అని మాట్లాడారు. ఇవాళ అనేక కండిషన్లు పెడుతున్నారు. ఈ 40 రోజుల్లో ఎన్ని యూటర్న్లు చేస్తున్నారు? అవి మానేసేసి మీరు చెప్పిన మాట నిలబడి ప్రజలు మేము నమ్మారు, నమ్మక ద్రోహం చేయకుండా నమ్మిన ప్రజలకు న్యాయం చేయండి అంతే. ఏ అసెంబ్లీకి వచ్చినా ఊడిదే ఉంది, రాకపోయినా ఊడిదే ఉంది. కానీ వీళ్ళు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను ఆయన వచ్చినాక పరాభవించాలి, అవమానించాలి, ఇచ్చేయాలి. అదొక సులకానందం. ఆయనని ఓడిపోయాడు కనుక ఆయన ఏదో మాట్లాడి ఏదో అనేసి సులకానందం. నేనేది ఏంటంటే మీరు ఇవన్నీ కూడా మీరేమో అన్నారు. ఈ కుటుంబం మొత్తం ఏముంది, వాళ్ళు అరాచకం చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, చేస్తున్నారు అని చెప్పారయ్యా. వాళ్ళు తప్పు, వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రభుత్వ విధానం ఇది కాదు, ఇలాంటి సైకోని ఎక్కడా చూడలేదు, ఇలా పరిపాలిస్తున్నాడు, మొత్తం దుమ్ము లేపుతూ మాట్లాడారు. ప్రజలు ఇవాళ మీకు ఓట్లు వేస్తారు, మీరు గెలిచారు. మీరు అదే పనులు చేస్తే ఆయన చేసిన అరాచకాన్ని మీరు చేస్తుంది ఏంటి ఇప్పుడు? అంటే ఆయన చేసినప్పుడు అది వ్యభిచారం అయినప్పుడు మీరు చేస్తే సంసారం అవుద్దా? అదే అరాచకాలు, అరాచకాలు మీరు చేస్తున్నారు, అఘాయితాలు మీరు చేస్తున్నారు, అదే వాగుడు మీరు వాగుతున్నారు. అని మీరు చేస్తేనేమో సంసారము రాజకీయము మాట్లాడతాం, తప్పే ఉంది అంటారు. వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు అనాగరికత అవుద్దా? సో దేనికైనా మిమ్మల్ని వాళ్ళ తప్పు అని ఒప్పుకునే కదా మీరు ఇన్ని చెబుతూ ఉంటే ఎస్ వీళ్ళు చెప్పింది కరెక్ట్, వాళ్ళు తప్పు, ఆ ప్రభుత్వ విధానాలు తప్పు, ఆ ప్రభుత్వ పాలన తప్పు అనే కదా వాళ్ళని దింపి మీకు చేశారు. మీరు ఆ తప్పులు చేయొద్దు, అది చేస్తే అప్పుడు కదా కరెక్టు. వారు ఇన్ని రోజులు వాళ్ళు తప్పు చేశారని అదే తప్పులు మీరు చేస్తూ ఉంటే ఖండించాలి, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. నేను కష్టాధిప చర్యలు చేయను అని చెప్తుంది చంద్రబాబు, ఖండించి మాట్లాడాలి. ఏమి మాట్లాడరు. ఆ హోమ్ మినిస్టర్ సరే ఆవిడ ఒక హోమ్ మినిస్టరో మరి ఏ మినిస్టరో తెలియదు కానీ ఆవిడ ఆ మాటలు, ఆవిడ తీరు, ఇంకా ఎలక్షన్ ధోరణిలోనే మాట్లాడుతుంది ఆవిడ. నాకు టార్గెట్ నాని టార్గెట్, వీళ్ళు ఈ టార్గెట్లో ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడే మాటలేనాయి. నా టార్గెట్ ప్రజలకు రక్షణ కల్పించడం నా టార్గెట్ అని చెప్తారు ఎవరన్నా. అది కొడాలి నాని నా టార్గెట్, పేరుని నాని నా టార్గెట్ హోమ్ మినిస్టర్ మాట్లాడే మాటలేనా? ఎలక్షన్లో ఇంకా ఎలక్షన్లో వాగుతున్నట్టే వాగుతున్నారు. సో వీళ్ళకి ఇంకా ఎలక్షన్ మూడు నుంచి ప్రజలు మనం గెలిపించారు, మనకు పరిపాలన అందించారు, ప్రభుత్వంలో ఉన్నాం మనం, ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు మెచ్చుకునే విధంగా చేయాలి, ప్రజల్ని ఆకట్టుకునే విధంగా చేయాలి. అంతే వీళ్ళని తిడతా ఉంటే అది పాలన కాదు. వీళ్ళని తిడతా ఉంటే మీరు ప్రజలు అదే అన్నారు, మీరు తిట్టడం ఇంకేం తిట్టలేదు, మేము దింపేశాం కదయ్యా, మేము వాళ్ళు కూర్చోబెట్టాం కదా, ఇంకా మీరు ఎందుకు వాళ్ళ మీద రాళ్ళు వేసుకుని ఆనందపడుతూ ఉంటారు? వాళ్ళు ఆల్రెడీ కూర్చోబెట్టేశాం, ఇక మీ పని మీరు చూడండి అని అంటున్నారు ప్రజలు.
వీళ్ళు ఇలాగ కంటిన్యూ అయితే అసహ్యం అయిపోతారు.